హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు ఛానల్. ఈరోజు సెషన్లో మనం రామ్సార్ వెట్లాండ్స్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో రామ్సార్ సదస్సులో రికగ్నైజ్ చేసిన చిత్తడి నేలల గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ అలానే ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి, అసలు ఈ రామ్సార్ సైట్స్ అనేవి ఎందుకు, అండ్ అలానే వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇదంతా కూడా ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, అడ్డా టీం నుంచి జూన్ మంత్లో లాంచ్ చేసినటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిపై 77% డిస్కౌంట్ అనేది అండ్ అలానే డబుల్ వ్యాలిడిటీ ఆఫర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. బట్ కాకపోతే అది ఏంటంటే మీకు ఈ మంత్ ఎండింగ్ వచ్చింది కాబట్టి 29th ఆఫ్టర్ 12 o'clock ఏంటంటే ఇది మనకి వర్తించదు. కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మీకు కావాల్సిన కోర్సెస్ అనేవి ఎంపిక చేసుకొని ఈ 29th నైట్ 12 o'clock ముందుగా మీరు పర్చేజ్ చేసుకున్నట్లయితే మీకు ఈ ఆఫర్స్ అన్నీ కూడా వర్తిస్తాయి. ఫ్రెండ్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఈరోజే పర్చేజ్ చేసుకోండి. రామ్సార్ కన్వెన్షన్ యాక్చువల్గా ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది ఏంటంటే మనకి 1971 ఫిబ్రవరి 2న ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది ఇరాన్లో జరిగింది. ఈ రామ్సార్ అనేది కూడా ఇరాన్లో ఒక సిటీ అండి. అయితే ఆ సిటీలో జరిగిన కన్వెన్షన్ పేరు మీదుగా దీనికి రామ్సార్ కన్వెన్షన్ అని పేరు అనేది వచ్చింది. ప్రస్తుతానికి ఈ రామ్సార్ కన్వెన్షన్లో సుమారుగా 170 పైన దేశాలు సభ్యత్వం అనేది పొందున్నాయి. అయితే దీనిని ఫిబ్రవరి 2, 1971 ఈ సదస్సు జరిగిన తర్వాత ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే డిసెంబర్ 21, 1975. ఈ డిసెంబర్ 21, 1975 నుంచి కూడా ఈ రామ్సార్ కన్వెన్షన్లో తీసుకున్నటువంటి నియమాలు నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి అమల్లోకి అనేది వచ్చాయి. అయితే వేటిని అసలు ఈ రామ్సార్ కన్వెన్షన్లోకి కన్సిడర్ చేసుకొని తీసుకుంటారు అంటే వెట్లాండ్స్, ఏవైతే చిత్తడి నేలలు, తడి నేలలు, ఇలా ఈ విధంగా ఇవి ఏవైతే ఉంటాయో వాటిని కాపాడుకోవడం కోసం. ఎందుకంటే ఏదైతే మనకి బయోడైవర్సిటీ అండ్ అలానే చాలా పక్షులకు ఆవాసాలుగా ఉంటాయి, చాలా జంతువులకు కూడా ఈ వెట్లాండ్స్ అనేవి ఆవాసాలుగా ఉంటాయి. సో మనం ఏంటంటే ఈ వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేస్తామంటే అక్కడ జీవ వైవిధ్యాన్ని బయోస్పియర్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ అలానే ఏవైతే స్పీసెస్ అవి ఉన్నాయో వాటి యొక్క హ్యాబిటెట్ని కూడా మనం కాపాడుతున్నట్లు ఉంటుందన్నమాట. సో దాని గురించి అని చెప్పి ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. అయితే ఈ రామ్సార్ కన్వెన్షన్లో వేటిని వీళ్ళు కన్సిడర్ చేసుకుంటారంటే లైక్ వెట్లాండ్స్ ఎలా ఉంటాయంటే స్వాంప్స్ అని, మార్సెస్, లేక్స్, అలానే వాటర్ బాడీస్ ఏవైనా ఉంటాయి అవి, అలానే ఆ వాటర్ బాడీస్ అవి మ్యాన్ మేడ్ అయి ఉండొచ్చు లేదా న్యాచురల్గా ఫామ్ అయినవి అయి ఉండొచ్చు. లైక్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక బ్యారేజ్ ఏమైనా కట్టామనుకోండి, ఏదైనా ఒక ఆనకట్ట అటువంటివి కట్టినప్పుడు రిజర్వాయర్స్ అని కూడా ఆ నది యొక్క బ్యాక్ వాటర్స్ వల్ల కొన్ని ఆర్టిఫిషియల్ లేక్స్ అంటే మ్యాన్ మేడ్ లేక్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అటువంటివి వాటిని కూడా ఈ రామ్సార్ కన్వెన్షన్లో చేర్చారు. అండ్ అలానే ఏవైతే వాటర్ బాడీస్ ఉన్నాయో అవి పర్మనెంట్ వాటర్ బాడీస్ అవ్వచ్చు లేదా టెంపరీ వాటర్ బాడీస్ అవ్వచ్చు. మీన్స్ అంటే సమ్మర్ సీజన్లో అవి కూడా కొన్ని వాటర్ అనేది లేకుండా ఎండిపోవడం అనేది జరుగుతుంది కదా, డ్రై అయిపోతుంటాయి. లైక్ అటువంటి వాటిని కూడా వీళ్ళు కన్సిడర్ చేసుకున్నారు. అండ్ అలానే వాటర్ అనేది ఏంటంటే ఈ వాటర్ బాడీస్లో అది స్టాటిక్గా ఉండొచ్చు లేదా ఫ్లో అయి ఉండొచ్చు, ఫ్రెష్ వాటర్ అయి ఉండొచ్చు లేదా సెలైన్ వాటర్ అయి కూడా ఉండొచ్చు. ఏదైనా సరే వీటిని ఏవైతే ఇన్లాండ్ వాటర్ బాడీస్ ఉన్నాయో, ఇన్లాండ్ వాటర్ బాడీస్ అంటే మనకి ఓషియన్స్ అవన్నీ కాకుండా ఇన్లాండ్ ఏదైతే సరౌండెడ్ బై ల్యాండ్, ఆ ఇన్లాండ్ వాటర్ బాడీస్ ఉంటాయో వాటన్నింటినీ కూడా ఈ రామ్సార్ కన్వెన్షన్ ద్వారా ఈ రామ్సార్ సైట్స్ విధంగా రికగ్నైజ్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. అయితే యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి మన దేశంలో 42 ప్రాంతాలను రామ్సార్ సైట్స్గా గుర్తించడం అనేది జరిగిందండి. 42 ప్రాంతాలను రామ్సార్ సైట్స్గా గుర్తించడం అనేది జరిగింది. అండ్ అలానే ఇక్కడ మనం ఈ 42 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 42 సైట్స్ అని ఈ రామ్సార్ కన్వెన్షన్లో ఈ 42 కూడా ఈ సైట్స్ అనేవి ఒక్కొక్కటి అది ఒక లేక్ అయి ఉండొచ్చు, ఒక సరస్సు అయి ఉండొచ్చు, లేదనుకుంటే ఒక బర్డ్ శాంక్చురీ అయి ఉండొచ్చు, లేదా ఒక నేషనల్ పార్క్ అయి ఉండొచ్చు, ఒక కన్జర్వేషన్ రిజర్వ్ అయి ఉండొచ్చు, లేదా ఒక కమ్యూనిటీ రిజర్వ్ అయి ఉండొచ్చు. అంటే మనం ఇక్కడ చదువుకున్న ఏంటంటే ఏదైతే ఈ బర్డ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, లేక్స్ వీటిలో వేటికైతే ఒక ప్రాపర్ హై ఇంపార్టెన్స్ ఉందో, ఏవైతే ఎక్కువ రేర్ స్పీసెస్కి అది కూడా ఇవి హోమ్గా ఉన్నాయో ఇటువంటి ఇంపార్టెంట్ వాటర్ బాడీస్ అన్నింటినీ కూడా ఈ రామ్సార్ సైట్స్లో రికగ్నైజ్ చేయడం అనేది జరిగిందండి. అయితే
మొదటగా మనకి అష్టాముడి లేక్ ఇది మనకి కేరళలో ఉందండి. కేరళలో లొకేట్ అయి ఉంది అష్టాముడి లేక్ అనేది. అయితే ఇది ఒక న్యాచురల్ బ్యాక్ వాటర్ లేక్ అనమాట. మనకి కేరళ ప్రాంతంలో ఏంటంటే బ్యాక్ వాటర్ లేక్స్ అనేవి అంటే సముద్రపు నీరు అనేది వెనక్కి రావటం వల్ల ఫామ్ అయిన లేక్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. లైక్ ఆ విధంగానే ఈ అష్టాముడి లేక్ కూడా దీనిని 2002లో రామ్సార్ సైట్గా రికగ్నైజ్ చేయడం జరిగిందండి. అండ్ అలానే బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్ ఇదేంటంటే మనకి బియాస్ రివర్బేషన్లో ఉంది. అండ్ అలానే పంజాబ్ స్టేట్లో లొకేట్ అయి ఉందండి. ఇది 2019లో దీనిని రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది 2019లో. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని రేర్ స్పీసెస్ కూడా ఉన్నాయండి. అందులో ఏంటంటే మనకి లైక్ ఇప్పుడు ఇండస్ రివర్ డాల్ఫిన్ అని ఇటువంటివన్నీ కూడా ఇక్కడ మనకి ఈ బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్లో ఉండడం జరిగింది. లైక్ ఇక్కడ మనకి కన్జర్వేషన్ రిజర్వ్ అని చెప్పుకున్నాం కదా. యాక్చువల్లీ నేషనల్ పార్క్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఈ నేషనల్ పార్క్ అనేది ఒక ప్రొటెక్టెడ్ ఏరియా. ఇందులో హ్యూమన్ యాక్టివిటీస్ అన్నీ కూడా రెస్ట్రిక్ట్ చేయబడి ఉంటాయండి. అంటే హ్యూమన్ యాక్టివిటీస్ అన్నీ కూడా రెస్ట్రిక్ట్ చేయబడి ఉంటాయి. అండ్ దట్టు ఏంటంటే ఇక్కడ ఎటువంటి ల్యాండ్ రైట్స్ కూడా అక్కడ నేటివ్ పీపుల్కి ఉండవు. బట్ అలానే కన్జర్వేషన్ రిజర్వ్ అనేది ఏంటంటే ఈ నేషనల్ పార్క్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేషనల్ పార్క్ ఉందంటే అవుట్ సైడ్ నేషనల్ పార్క్ ప్రెమిసెస్ ఏదైతే ఉందో దీనిని స్టేట్ గవర్నమెంట్ అనేది దాని యొక్క అండర్లోకి తీసుకొని దీనిని కమ్యూనిటీ రిజర్వ్గా ఐడెంటిఫై చేసి దానిని ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. అలానే ఇక్కడ ఈ కమ్యూనిటీ రిజర్వ్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి అలౌ చేయబడతాయి. లైక్ ఎలా అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే హ్యాబిటెట్ ఉందో అక్కడున్న ఆ జీవ వైవిధ్యానికి ఆ జీవులకు ప్రాణులకు ఎటువంటి నష్టం కలిగజేయనంత వరకు కూడా ఇందులో హ్యూమన్స్కి అలో ఉంది. అలాగే వారి యొక్క యాక్టివిటీస్ కూడా లైక్ ఏంటంటే ఫారెస్ట్ డిపెండెంట్ యాక్టివిటీస్ అనేవి కొన్ని ఉంటాయి కదా, అటువంటివి చేయడానికి కూడా అలో అనేది ఉంటుంది. అండ్ అలానే కమ్యూనిటీ రిజర్వ్ అనేది ఏంటంటే ఏదైనా ఒక కమ్యూనిటీ ఒక ప్రాంత వాసులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని ఇది మా ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని అది కూడా మేము కాపాడుకోవాలనుకుంటున్నాం, సో అవుటర్స్ అనే వారిని ఇక్కడ రాకుండా రెస్ట్రిక్ట్ చేయండి, లైక్ ఆ విధంగా అనమాట. ఇది అంటే ఒక కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో ఒక లొకాలిటీలో వారు ఇనిషియేట్ తీసుకొని గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టుకుంటే కమ్యూనిటీ రిజర్వ్గా దాన్ని ఐడెంటిఫై చేసి ప్రొటెక్ట్ చేసేది. అయితే ఇక్కడ మనకి కమ్యూనిటీ రిజర్వ్ అండ్ అలానే కన్జర్వేషన్ రిజర్వ్ ఈ రెండిటిలో కూడా ల్యాండ్ రైట్స్ అనేవి కోల్పోరు. అక్కడ ఎవరైతే నేటివ్ పీపుల్ ఉంటారో వాళ్ళ యొక్క ల్యాండ్ రైట్స్ అనేవి వాళ్ళు కోల్పోరు. అండ్ అలానే శాంక్చురీస్ అనేవి ఏంటంటే ఏదైనా కొన్ని రేర్ స్పీసెస్ ఉంటాయి కదా, అటువంటి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి ఉండేవాడమాట. లైక్ మనకి ఇప్పుడు రోళ్లపాడు శాంక్చురీ ఉంది కదండి, మనకి కడప డిస్ట్రిక్ట్లో ఉంది రోళ్లపాడు శాంక్చురీ అనేది. ఇక్కడ ఇండియన్ బస్టర్డ్ అంటే బట్టమేకల పక్షి దీనిని ప్రొటెక్ట్ చేస్తున్నారండి కడప జిల్లాలోని రోళ్లపాడు బర్డ్ శాంక్చురీలో. అంటే ఏదైనా ఒక రేర్ స్పీసెస్ అటువంటి వాటికి వీళ్ళు కొంత ఏరియా అనేది కేటాయించి దానిలో దీనిని ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. అలానే ఇక్కడ ఈ బీతర్ కనిక అనేది కూడా మనకి మ్యాంగ్రూవ్స్ అంటే మనకు తెలిసిందే కదా ఆల్రెడీ. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది ఏంటంటే సరైన వాటర్ని కూడా తట్టుకోగలవు. అండ్ అలానే ఈ వీటి యొక్క ట్రీస్ అవి కూడా మీన్స్ కొంత వాటర్లోకి వెళ్ళి కూడా వేర్లు అనేవి పైకి తేలివి బతికేటువంటి ఒక రేర్ స్పీసెస్ అనమాట ఈ మ్యాంగ్రూవ్ అడవులు అనేవి. లైక్ అలానే ఈ బీతర్ కనిక అనేది ఆ విధంగా ఈ ఒడిశాలో ఉంది. దీనిని 2002లో రికగ్నైజ్ చేశారండి ఈ బీతర్ కనికాని. అండ్ అలానే ఈ బీతర్ కనికాలో మనకి సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ ఇటువంటివి ఇక్కడ బాగా ఫేమస్ అనమాట. లైక్ ఏంటంటే ఈ కొంత ఎండమిక్గా ఈ ప్లేస్కి చెందినవి అనమాట. లైక్ ఏంటంటే ఏవైతే ఇక్కడ మనం సైట్స్ అని చెప్పామో ఈ రామ్సార్ సైట్స్ ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క కొన్ని గ్రూప్ ఆఫ్ రేర్ స్పీసెస్కి హోమ్గా ఉంటున్నాయి అన్నమాట ఇవి. అండ్ అలానే బోజ్ వెట్లాండ్ అనేది మనకి మధ్యప్రదేశ్లో ఉందండి. దీనిని 2002లో రికగ్నైజ్ చేశారు. యాక్చువల్గా ఇది కాంబినేషన్ ఆఫ్ టూ లేక్స్ అనమాట. భోపాల్లో ఉంది. భోపాల్ సిటీ యొక్క సెంటర్లో ఇవి ఉంటాయి. వీటిలో ఏంటంటే ఒకదానిని బోజ్ లేక్ అంటారు, అదే అప్పర్ లేక్. అండ్ అలానే ఇంకొకటి లోవర్ లేక్. ఈ రెండు కూడా ఏంటంటే ఆ సిటీ యొక్క స్టోమ్ వాటర్ అనేది అది కూడా ఉంటుంది కదండి, ఆ వాటర్ అంతా కూడా ఈ లేక్స్లో ప్రిజర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి మ్యాన్ మేడ్ వెట్లాండ్. ఇది ఇక్కడ నియర్లీ
20,000 బర్డ్ స్పీసెస్కి, మైగ్రేటరీ బర్డ్ స్పీసెస్ అండ్ అలానే అక్కడ ఉన్నటువంటి లోకల్ స్పీసెస్కి కూడా ఇది హోమ్గా ఉందండి ఈ బోజ్ వెట్లాండ్ అనేది. అండ్ అలానే చంద్రతాల్, యాక్చువల్లీ మనకి ఇక్కడ తాల్ అంటే లేక్ అని మీనింగ్ అండి. నైనిటాల్, చంద్రతాల్ ఇవన్నీ కూడా టాల్ అని మీనింగ్ వచ్చిందంటే అది లేక్ అని అర్థం. యాక్చువల్గా ఇదేంటంటే మనకి చీనాబ్ రివర్ బేసిన్లో ఉందండి. చీనాబ్ రివర్ బేసిన్లో ఈ చంద్రతాల్ అనేది లొకేట్ అయి ఉంది. అండ్ అలానే ఇది హిమాచల్ ప్రదేశ్లో 2005లో దీన్ని లొకేట్ చేశారు. తర్వాత చిల్కా లేక్, చిల్కా లేక్ అనేది కూడా మనకి బ్యాక్ వాటర్ లేక్ అండి. చిల్కా లేక్ కూడా ఇది ఒడిస్సాలో ఉంది. మనకి చిల్కా లేక్ అనేది మనకి ఒడిస్సాలో ఉంది. లైక్ దీనిని 1981లో ఈ విధంగా రామ్సార్ సైట్గా రికగ్నైజ్ చేయడం అనేది జరిగిందండి. అయితే ఈ చిల్కా లేక్ కూడా బ్యాక్ వాటర్ లేక్ అండ్ అలానే చాలా రేర్ స్పీసెస్కి, ఇప్పుడు మనకి సైబీరియా అండ్ అలానే సెంట్రల్ ఏషియా ఇటువంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బర్డ్ స్పీసెస్కి ఇది హోమ్గా ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్ ఐ మీన్ చేప జాతులకు చెందిన ఉంటాయి కదండి. చాలా జాతులకు చెందిన చేపలు అనేవి కూడా ఉండడం వల్ల ఏంటంటే అది చాలామందికి అక్కడ ఆ లొకేటెడ్ ఏరియాస్లో ఉంటున్న వాటికి మీన్స్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ కూడా ఇవి కొంత ఎంప్లాయ్మెంట్ని కూడా క్రియేట్ చేస్తున్నట్లండి. ఎంప్లాయ్మెంట్ని కూడా క్రియేట్ చేస్తున్నట్లు. నియర్లీ ఇక్కడ మనకి బర్డ్ స్పీసెస్ అనేవి 160 బర్డ్ స్పీసెస్ అనేవి ఇక్కడ మనకి కనపడుతుంటాయండి. అంటే ఐ మీన్ మన లోకల్కి చెందినవి అండ్ అలానే అదర్ కంట్రీస్ నుంచి మైగ్రేటెడ్ బర్డ్స్ అనేవి వస్తుంటాయి కదా, అవి కూడా. అండ్ అలానే 7th వన్ వచ్చేసి డీపర్ బీల్. డీపర్ బీల్ ఇది మనకి అస్సాం ప్రాంతంలో ఉందండి. డీపర్ బీల్ అనేది అస్సాం ప్రాంతంలో ఉంది. ఇది ఒక పర్మనెంట్ ఫ్రెష్ వాటర్ లేక్ అండి. పర్మనెంట్ ఫ్రెష్ వాటర్ లేక్. బ్రహ్మపుత్ర రివర్ అనేది దాని యొక్క ఛానల్ అనేది చేంజ్ చేసుకున్నప్పుడు ఈ రివర్ అనేది ఈ లేక్ అనేది ఫామ్ అయిందనమాట. లైక్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి రివర్స్ అనేవి ఈ విధంగా కర్వీ షేప్తో ఇలా ఫ్లో అవ్వడం, ఈ విధంగా ఫ్లో అయ్యేటప్పుడు కొన్నాళ్ళకి ఈ రివర్ అనేది దాని యొక్క కోర్స్ అనేది మార్చుకుంది. లైక్ ఎలా అంటే ఈ విధంగా వచ్చింది అనుకుందాం. లైక్ ఈ విధంగా వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ కర్వగా తిరిగి ఏదైతే ఉందో ఈ ఏరియా అలా జరుపుకుంటూ మీన్స్ అంటే ఈ రివర్ యొక్క డైరెక్షన్ మార్చుకోవడం వల్ల ఈ విధంగా వాటర్ అనేది ఇక్కడ లొకేట్ అయి ఉండిపోతుంది. వీటిని మియాండర్ లేక్స్ అనడాన్ని ఆక్స్బో లేక్స్ ఈ విధంగా పేర్లతో పిలుస్తారండి. లైక్ ఆ విధంగా ఫామ్ అయినటువంటి లేక్ అనమాట ఈ డీపర్ బీల్ అనేటువంటి లేక్. ఇది బ్రహ్మపుత్ర రివర్ ఛానల్ని బేస్ చేసుకొని ఫామ్ అయిన లేక్ అండి. ఇది మనకి అస్సాంలో ఉంది. 2002లో దీన్ని రామ్సార్ సైట్గా రికగ్నైజ్ చేయడం అనేది జరిగిందండి. అండ్ అలానే ఇక్కడ చాలా రేర్ బర్డ్ స్పీసెస్ అనేవి కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒక 50 టైప్ ఆఫ్ ఫిష్ స్పీసెస్ అండి. ఈ ఒక 50 జాతులకు చెందిన ఈ చేపలు అనేవి ఇక్కడ చాలా ఎక్కువగా బాగా ఫేమస్. అండ్ అలానే దీనివల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్కి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా వస్తుంది. తర్వాత ఈస్ట్ కోల్కతా వెట్లాండ్స్. ఈ ఈస్ట్ కోల్కతా వెట్లాండ్స్ అనేవి ఏంటంటే మనకు వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. అండ్ అలానే వీటిని 2002లో ఐడెంటిఫై చేశారు. అయితే ఇవి కోల్కతా సిటీలో నుంచి వచ్చేటువంటి వేస్ట్ వాటర్ అనేది ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ వాటర్ అంతటిని కూడా వీళ్ళు ప్రాపర్గా ట్రీట్ చేసి వాటి ద్వారా నియర్లీ ఇక్కడ మనకి ఏంటంటే ఒక 4,000 హెక్టార్స్లో వీళ్ళు ఏంటంటే అగ్రికల్చర్ ఫీల్డ్స్ అవనివ్వండి లేదా ఫిషికల్చర్ ఏదైతే పాండ్స్ అనేవి ఫామ్ చేసి కల్చర్ చేయడం, లైక్ ఆ విధంగా అంటే ఆ వేస్ట్ వాటర్ని ప్రాపర్గా ట్రీట్ చేస్తూ వీళ్ళు ఈ కొంత ఏరియాలో ఏం చేస్తున్నారంటే ఈ విధంగా కల్టివేషన్ అనేది చేయడం అండ్ అలానే ఫిషికల్చర్ అనేది డెవలప్ చేయడం అనేది చేశారండి. లైక్ ఆ విధంగా ఇక్కడ నియర్లీ పెర్ డే అంటే ఈ ఏరియా నుంచి ఏంటంటే పెర్ డే టన్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అనేవి కోల్కతా సిటీకి వెళ్తుంటాయంటే లైక్ ఏంటంటే ఆ కోల్కతా సిటీకి కావాల్సినటువంటి కొంత అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ నుంచి వీళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. లైక్ ఏంటంటే వీళ్ళు ఈ విధంగా ప్రాపర్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. ఇది ఈస్ట్ కోల్కతా వెట్లాండ్స్ అని పిలుస్తారు వీటిని. అండ్ అలానే హరికే వెట్లాండ్ ఇక్కడ ఏంటంటే ఇది నియర్లీ మనకి మోర్ దెన్ 2 lakh బర్డ్ స్పీసెస్ అండి. మోర్ దెన్ 2 lakh బర్డ్ స్పీసెస్ ఇంక్లూడింగ్ మైగ్రేటరీ అండ్ లోకల్ బర్డ్ స్పీసెస్ వాటికి ఇది హోమ్గా ఉంటుందండి. సీజనల్గా వచ్చేటువంటి ఆ మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇది హరికే వెట్లాండ్ అనేది హోమ్గా ఉంటుంది. అండ్ అలానే ఇదేంటంటే
రెండు లక్షల జాతులని చెప్పుకున్నాం కదా, పంజాబ్ స్టేట్లో లొకేట్ అయి ఉంది. 1990లో దీన్ని ఈ విధంగా రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. బట్ అయితే ఇది జీలం రివర్, ఈ హరికే వెట్లాండ్ అనేది జీలం రివర్ బేసిన్లో లొకేట్ అయి ఉందండి. జీలం రివర్ బేసిన్లో ఈ హరికే వెట్లాండ్ అనేది లొకేట్ అయి ఉంది. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి హొకెరా వెట్లాండ్, ఇది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో లొకేట్ అయి ఉందండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో జీలం రివర్ బేసిన్లో ఇది లొకేట్ అయి ఉంది, హొకెరా వెట్లాండ్. దీన్ని 2005లో దీన్ని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది రామ్సార్ వెట్లాండ్గా. అండ్ తర్వాత కంజిలి వెట్లాండ్, ఇది కూడా మనకి పంజాబ్ ఏరియాలో ఉందండి. కంజిలి వెట్లాండ్ అనేది కూడా ఇది కాలీబేన్, ఈ కాలీబేన్ అనేటువంటి ఒక స్మాల్ స్ట్రీమ్ అనమాట. అది కాలీబేన్ అనేటువంటిది ఒక స్మాల్ స్ట్రీమ్. ఆ స్ట్రీమ్పై 1870 ఆ టైంలో ఒక బ్యారేజ్ అనేది కట్టడం జరిగిందండి. అయితే ఆ బ్యారేజ్ అనేది కట్టడం వల్ల ఏమైందంటే అక్కడ వాటర్ అనేది అలా స్టాగ్నేట్ అయి ఉండడం వల్ల రాను అది ఏమైందంటే కొన్ని బర్డ్ స్పీసెస్కి అండ్ అలానే యానిమల్ స్పీసెస్కి కూడా అది హోమ్గా మారింది. ఆ విధంగా అక్కడ బయోడైవర్సిటీ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ దానివల్ల ఏంటంటే దీన్ని 2002లో ఈ కంజిలి వెట్లాండ్ని రామ్సార్ సైట్గా రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. ఇది మనకి పంజాబ్ స్టేట్లో లొకేట్ అయి ఉందండి. అండ్ అలానే కేలాడియో నేషనల్ పార్క్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నామంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఇది యునెస్కో నేచురల్ హెరిటేజ్ సైట్గా కూడా రికగ్నైజ్ చేయబడింది. ఇది మనకి రాజస్థాన్లో లొకేట్ అయింది. 1981లో దీన్ని ఈ రామ్సార్ వెట్లాండ్గా రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ రేర్ స్పీసెస్ ఆఫ్ బర్డ్స్ అనేవి సెంట్రల్ ఏషియా అండ్ సైబీరియా ప్రాంతం నుంచి రావడం అనేది జరుగుతుంది. అండ్ అలానే కాసోపూర్ మియానీ కమ్యూనిటీ రిజర్వ్, ఇది మనకి పంజాబ్లో ఉందండి. 2019లో దీన్ని ఐడెంటిఫై చేయడం అనేది జరిగిందండి. ఇక్కడ ఏంటంటే మనకి నియర్లీ 344 ప్లాంట్ స్పీసెస్ అనేవి ఉన్నాయండి. ఇక్కడ ఈ కమ్యూనిటీ రిజర్వ్లో 344 డిఫరెంట్ అండ్ రేర్ ప్లాంట్ స్పీసెస్ అనేవి ఉన్నాయి. అండ్ అలానే యానిమల్ అగైన్ ఫిష్ స్పీసెస్ కూడా ఉన్నాయి. అయితే ఈ కాసోపూర్ మియానీ కమ్యూనిటీ రిజర్వ్ అనేది మనకి పంజాబ్లో లొకేట్ అయింది. బట్ యాక్చువల్ మనకి 2017 ఆ టైం వరకు కూడా 26 రామ్సార్ సైట్స్ మాత్రమే ఉండేవండి. బట్ అయితే 2019-20 టైంలో నియర్లీ 16 సైట్స్ అనేవి మళ్ళీ రికగ్నైజ్ చేయడం వల్ల మనకి 42 సైట్స్గా ఇంక్రీజ్ అయ్యాయి. బిఫోర్ దట్ ఏంటంటే మనకి 26 సైట్స్ మాత్రమే ఇండియాలో ఉండేటివి. అండ్ అలానే కొల్లేరు లేక్ ఫ్రెండ్స్, ఇది మన అందరికీ బాగా తెలిసింది. మన కృష్ణా గోదావరి బేసిన్లో లొకేట్ అయి ఉంది కొల్లేరు లేక్ అనేది. ఇది సీజనల్గా ఉండేటువంటి లేక్. అండ్ సమ్మర్ సీజన్ వచ్చేటప్పటికి నియర్లీ చాలా పోర్షన్ అనేది డ్రై అయిపోతుంది. బట్ ఈవెన్ దో ఇది అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ పీపుల్కి ఫిష్ ప్రొడక్షన్కి అండ్ అలానే చాలా బర్డ్ స్పీసెస్ అన్నిటికీ కూడా ఇది హోమ్గా ఉంటుందండి. అలానే మైగ్రేటరీ బర్డ్స్ కూడా ఇక్కడికి చాలా ఎక్కువగా వస్తుంటాయి. సో ఇది 2002లో దీన్ని రికగ్నైజ్ చేయడం అనేది జరిగిందండి. అండ్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి లోక్తాక్ లేక్, ఇది మనకి మణిపూర్లో ఉందండి. లోక్తాక్ లేక్ అనేది 1990లో దీన్ని రామ్సార్ సైట్గా రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. యాక్చువల్గా ఈ లోక్తాక్ లేక్ అనేది నార్త్ ఈస్ట్ ఇండియాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అండి. అయితే ఈ లేక్ పైనే కైబుల్ లామ్జో అనే నేషనల్ పార్క్ అనేది ఉందండి. కైబుల్ లామ్జో అనే నేషనల్ పార్క్, ఇది ఫ్లోటింగ్ నేషనల్ పార్క్, కైబుల్ లామ్జో ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. అండ్ అలానే నల్ సరోవర్ బర్డ్ శాంక్చురీ, ఇది మనకి గుజరాత్లో లొకేట్ అయి ఉందండి. దీన్ని 2012లో ఐడెంటిఫై చేయడం అనేది జరిగిందండి. అయితే ఇది నియర్లీ 210 బర్డ్ స్పీసెస్కి ఇది ఇక్కడ మనకి 210 రకాల పక్షి జాతులు అనేవి ఇక్కడ మనకు ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుందండి. దట్టు ఏంటంటే అవి మైగ్రేటరీ స్పీసెస్ అండ్ అలానే
ఎండమిక్గా ఉన్నటువంటి కొన్ని స్పీసెస్ కూడా. ఇది గుజరాత్లో లొకేట్ అయి ఉంది. అండ్ అలానే నందూర్ నండూర్ మాధమేశ్వర్ ఇది మనకి మహారాష్ట్రలో లొకేట్ అయి ఉంది. చూడండి ఫ్రెండ్స్, నియర్లీ మనకి 2019లో ఈ చాలా ఎక్కువగా సైట్స్ రికగ్నైజ్ చేసుకున్నారని చెప్పాం కదా. ఆ విధంగానే ఇక్కడ నండూర్ మహేశ్వర్ ఇది కూడా మనకి 2019లో లొకేట్ చేయడం అనేది జరిగింది. బట్ అయితే ఇది ఏంటంటే యాక్చువల్గా ఇది ఒక 2 రివర్స్ యొక్క కాన్ఫ్లుయేషన్, 2 నదుల యొక్క సంగమం. అదేంటంటే గోదావరి అండ్ కడ్వా ఈ 2 నదులు కూడా కలిసే చోటు దగ్గర ఏర్పడినటువంటిదే ఈ నండూర్ మధమేశ్వర్. ఇదేంటంటే మనకి దక్కన్ పీఠభూమిలో ఏర్పడినటువంటి ఒక వాటర్ బాడీ అనమాట ఈ నందూర్ మధమేశ్వర్ అనేది. అండ్ అలానే ఇక్కడ మనకి ఏంటంటే మన ఇండియన్ శాండల్వుడ్ ప్లాంట్ ఈ ఏరియాలో మనకి అదే గంధపు చెట్లు, మన ఇండియన్ శాండల్వుడ్ ప్లాంట్ అని అలానే లెపర్డ్స్ ఇటువంటి స్పీసెస్ అన్నీ కూడా ఇక్కడ లొకేట్ అయి ఉన్నాయి. అండ్ అలానే నంగల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది మనకి యాక్చువల్గా నంగల్ అనేది ఏంటంటే బాక్రా నంగల్ అని మనం చెప్పుకుంటాం. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఉంది కదండి మనకి పంజాబ్లో సట్లెజ్ రివర్పై. ఈ బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ద్వారా ఫామ్ అయిందే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నంగల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అండ్ తర్వాత నవాబ్గంజ్ బర్డ్ శాంక్చురీ 2019-20లో ఉత్తరప్రదేశ్ నుంచి అంటే రికగ్నైజ్ అయినటువంటి వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మెయిన్ పోర్షన్ వచ్చేసి మనకి ఏంటంటే ఉత్తరప్రదేశ్ రీజన్ నుంచి చాలా ఎక్కువ బర్డ్ శాంక్చురీస్ అనేవి మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, రామ్సార్ సైట్స్గా. అందులో మనకి నవాబ్గంజ్ బర్డ్ శాంక్చురీ ఇది నియర్లీ 220 మైగ్రేటరీ బర్డ్ స్పీసెస్కి హోమ్గా ఉంటుందండి. ఇది ఉత్తరప్రదేశ్లో లొకేట్ అయి ఉంది. మనకి 2019లో దీన్ని రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ అలానే పార్వతీ అరంగా బర్డ్ శాంక్చురీ ఇది కూడా మనకి ఉత్తరప్రదేశ్లో లొకేట్ అయి ఉంది. 2019లోనే దీన్ని కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ సుమారు 1,00,000 వరకు అంటే పక్షుల యొక్క కౌంట్ అనమాట పెర్ ఇయర్. ఇక్కడ సుమారు 1,00,000 వరకు పక్షులు అనేవి ఈ శాంక్చురీకి వచ్చి వెళ్ళడం అనేది జరుగుతుందండి. అండ్ అలానే పాయింట్ క్యాలిమర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది మనకి తమిళనాడులో ఉంది. అండ్ అలానే ఇది ఒక మ్యాంగ్రూవ్ కూడా ఇది పాయింట్ క్యాలిమర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది. తర్వాత ఇక్కడ సుమారు 250 రకాల పక్షి జాతులండి. అంటే సింప్లీ ఏంటంటే ఏవైతే వెట్లాండ్స్ ఉంటాయో మనకు అక్కడ వింటర్ సీజన్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాటికి ఈ వామ్ ఏరియాస్కి అవి రావడం జరుగుతుంది పక్షులు అనేవి. బట్ అక్కడ ఆ వామ్ ఏరియాస్లో ఏంటంటే ఆ టైంకి అప్పటికి ఇక్కడ వాటర్ అనేది కూడా అవైలబుల్గా ఉన్న చోటుకి ఆ పక్షులు అనేవి ఉంటాయి. వాటర్ మీన్స్ అండ్ అలానే వాటికి ఫోడర్ కూడా ఉండాలి. లైక్ వాటర్ ఉందంటే సింప్లీ అక్కడ వాటికి ఫోడర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ విధంగా ఇది పాయింట్ క్యాలిమర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ దీన్ని 2002లో రికగ్నైజ్ చేయడం అనేది జరిగిందండి. అండ్ అలానే ఇక్కడికి ఫ్లెమింగో బర్డ్స్ అనేవి ఈ పాయింట్ క్యాలిమర్కి ఎక్కువగా వస్తుంటాయి. ఈ ఫ్లెమింగో బర్డ్స్ అనేవి మనకి కొల్లేరు లేక్ అండ్ అలానే పులికాట్ ఈ లేక్స్ కూడా రావడం అనేది జరుగుతుందండి. బట్ అలానే ఇక్కడ ఈ పాయింట్ క్యాలిమర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి కూడా ఆ బర్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి పాంగ్డామ్ లేక్ ఇది మనకి బియాస్ రివర్పై ఒక రిజర్వాయర్ అండి. ఇది బియాస్ రిజర్పై ఒక రిజర్వాయర్ దాని ద్వారా ఏర్పడింది. ఇది మనకి హిమాచల్ ప్రదేశ్లో లొకేట్ అయింది. ఇది 2002లో దీన్ని రామ్సార్ సైట్గా రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, అడ్డా సైట్లో మీరు ప్రింటెడ్ బుక్స్ అనేవి పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే వన్స్ అడ్డా సైట్లోకి వెళ్ళిన తర్వాత ప్రింటెడ్ బుక్స్ అనే దాని దగ్గర మీరు క్లిక్ చేసి మీకు కావాల్సిన కేటగిరైజ్ బుక్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ వ్యూ ఆఫర్స్ అనే చోట Y324 అనే కూపన్ కోడ్ కనుక మీరు అప్లై చేసినట్లయితే మీకు ఏదైతే బుక్ మీరు పర్చేజ్ చేసుకుంటున్నారో అది మీకు 80% డిస్కౌంట్తో మీకు వస్తుంది. అండ్ అలానే మీరు అక్కడ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ కూడా ప్రాపర్గా ఇచ్చినట్లయితే మీకు హోమ్ డెలివరీ అనేది కూడా ఉంటుంది ఆ బుక్స్కి. అండ్ అలానే వీటికి మీరు యాప్ ద్వారా కానీ ఈ ప్రాసెస్ చేసినట్లయితే మీకు మోర్ దెన్ 80% డిస్కౌంట్ అనేది కూడా మీరు పొందగలరు ఫ్రెండ్స్. అండ్ తర్వాత రేణుకా లేక్ ఇది మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉందండి. హిమాచల్ ప్రదేశ్లో ఇది లొకేట్ అయి ఉంది. ఇక్కడ మనకి 2005లో దీన్ని రికగ్నైజ్ చేస్తారు. ఇక్కడ సుమారుగా 443 జంతు రకాలు ఏవైతే ఉంటాయో
443 టైప్ ఆఫ్ యానిమల్ స్పీసెస్ అండ్ అలానే ఒక 19 19 రకాల చేపలకు చెందిన జాతులు కూడా ఈ రేణుకా లేక్లో లొకేట్ అయి ఉన్నాయండి. ఇది మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అండ్ అలానే ఇది 2005లో దీన్ని రామ్సార్ సైట్గా రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ అలానే రోపార్ వెట్లాండ్ ఇది కూడా మనకి మ్యాన్ మేడెన్ అండి. ఎందుకంటే సట్లెజ్ రివర్పై కట్టిన బ్యారేజ్ ద్వారా మనకి ఇక్కడ ఈ రోపార్ వెట్లాండ్ అనేది ఫామ్ అయింది. ఇది మనకి 2002లో దీన్ని రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ అలానే రుద్రసాగర్ లేక్, ఈ రుద్రసాగర్ లేక్ అనేది మనకి త్రిపురలో ఉంది. అయితే గోమ్తీ రివర్ ఈ రివర్ యొక్క 3 స్ట్రీమ్స్ అండి. ఈ రివర్ యొక్క 3 స్ట్రీమ్స్ అనేవి ఈ రివర్తో కలిసే చోట ఈ రుద్రసాగర్ లేక్ అనేది ఫామ్ అయింది. అండ్ అలానే ఈ రుద్రసాగర్ లేక్ అనేది త్రిపురలో లొకేట్ అయింది. అలానే 2005లో దీన్ని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. రుద్రసాగర్ లేక్ లొకేటెడ్ ఇన్ త్రిపుర. అండ్ అలానే సామన్ బర్డ్ శాంక్చురీ ఇది కూడా ఉత్తరప్రదేశ్. ఇప్పటికే మనం ఉత్తరప్రదేశ్ నుంచి నియర్లీ 3 బర్డ్ శాంక్చురీస్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఇక్కడ మళ్ళీ సామన్ బర్డ్ శాంక్చురీ దీనిని 2019లో లొకేట్ చేయడం జరిగింది. అండ్ అలానే సమర్స్పూర్ బర్డ్ శాంక్చురీ దీనిని 2019లో ఐడెంటిఫై చేయడం అనేది జరిగిందండి. యాక్చువల్గా ఈ సమన్ బర్డ్ శాంక్చురీ ఉంది కదా, ఈ సమన్ బర్డ్ శాంక్చురీ అనేది ఏంటంటే మనకి ఫ్లడ్ ప్లైన్స్ ఉంటాయి కదా, గంగా నదికి వరదలది వచ్చినప్పుడు అది కూడా ముంచెత్తేటువంటి మైదాన ప్రాంతం అనమాట. అక్కడ ఈ ఫ్లడ్ ప్లైన్స్లో ఇక్కడ మనకి ఈ సమన్ బర్డ్ శాంక్చురీ అనేది లొకేట్ అయి ఉందంటే సింపుల్ ఏంటంటే ఇది సీజనల్ అనమాట. ఇక్కడ వాటర్ కూడా సీజనల్గా ఉంటుంది. అండ్ అలానే సమర్స్పూర్ బర్డ్ శాంక్చురీ ఇది కూడా, కాకపోతే ఇక్కడ నియర్లీ 46 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ స్పీసెస్ అనేవి ఉన్నాయండి ఇక్కడ మనకి సమర్స్పూర్ బర్డ్ శాంక్చురీలో. అండ్ అలానే ఇది కూడా డిపెండెంట్ ఆన్ రెయిన్ అండి, రైనీ సీజన్పై డిపెండెంట్ అయి ఉండేటువంటి శాంక్చురీస్ ఇవి. తర్వాత సాంబార్ లేక్ ఇది కూడా మనకి రాజస్థాన్లో లొకేట్ అయి ఉంది. దీన్ని 1990లో రికగ్నైజ్ చేశారు. అండ్ అలానే ఇది ఇండియాలో లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ అండి. అంటే ఇన్లాండ్ చూడండి, ఇన్లాండ్ లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఈజ్ సాంబార్ లేక్. రాజస్థాన్లో ఇది మనకి లొకేట్ అయి ఉంది. అండ్ అలానే శాండీ బర్డ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్. యాక్చువల్గా ఇది ఈవెన్ ఇంటర్నేషనల్ బర్డ్ లైఫ్ వారు కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ బర్డ్ లైఫ్ సొసైటీ వారు కూడా ఏంటంటే దీనిని ఇంపార్టెంట్ బర్డ్ సైట్గా రికగ్నైజ్ చేశారండి, ఈ శాండీ బర్డ్ శాంక్చురీని. అండ్ అలానే ఈ సర్సై నవార్ జీల్ ఈ 2 బర్డ్ శాంక్చురీస్ని కూడా ఈ విధంగా వాళ్ళు రికగ్నైజ్ చేశారు. అయితే ఇక్కడ సారస్ క్రేన్, ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్రేన్ స్పీసెస్, కొంగలు అంటాం కదండి, సారస్ క్రేన్ అనేవి ఇక్కడ ఎక్కువగా కనపడుతుంటాయండి. అలానే వీటిని 2019లో వీటిని రామ్సార్ అనేది రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ అలానే సస్తం కొట్ట లేక్ ఇది మనకి కేరళ స్టేట్లో లొకేట్ అయి ఉందండి. దీన్ని 2002లో లొకేట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇది కేరళలో ఉన్నటువంటి లేక్స్లో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అండి. ఇది కేరళలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఈ సస్తం కొట్ట లేక్ అనేది కేరళ స్టేట్లో మనకి లొకేట్ అయి ఉంది. అండ్ అలానే ఇక్కడ ఏంటంటే మనకి ఈ ప్రాంతంలో చాలా ఈ వాటర్ అనేది యూజ్ చేసుకుని ఎక్కువగా ప్యాడీ ఫీల్డ్స్ అటువంటివన్నీ కూడా ఎక్కువగా దీని సరౌండింగ్స్లో ఎక్కువగా బాగా పండించడం అనేది జరుగుతుంది. బట్ కాకపోతే రీసెంట్గా ఏంటంటే ఇక్కడ ఈ లేక్లో క్లే అంటే బంకమట్టి అండ్ అలానే శాండ్ మైనింగ్ ఇవి ఎక్కువ అవడం వలన ఈ లేక్ అనేది ప్రజెంట్ ఏంటంటే చాలా థ్రెట్ని ఎదుర్కొంటుంది హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల. అండ్ తర్వాత సుందర్బన్ వెట్లాండ్, వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా ఏరియా, ఇదంతా కూడా సుందర్బన్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ సుందర్బన్ వెట్లాండ్ అనేది మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది. అండ్ తర్వాత ఇది ఏంటంటే మనకి గంగా బ్రహ్మపుత్ర నదుల యొక్క డెల్టా ప్రాంతంలో ఇది ఏర్పడడం అనేది జరిగిందండి. ఇది వెస్ట్ బెంగాల్లో లొకేట్ అయింది. 2019లో దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి మన ఇండియాలో ఉన్నటువంటి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో 60% మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి ఈ సుందర్బన్లోనే లొకేట్ అయి ఉండాలి. అలానే సుందర్బన్లో ఉన్నటువంటి స్పీసెస్ ఉంటాయి కదా జీవులు, అవి 90% ఈ సుందర్బన్ వెట్లాండ్లోనే ఉండటం జరిగింది. సో ఈ సుందర్బన్ వెట్లాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అండి, వెస్ట్ బెంగాల్లో లొకేట్ అయి ఉంది. అండ్ అలానే సురిన్సార్
మన్సార్ లేక్స్ అండి. ఈ లేక్స్ అనేవి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో లొకేట్ అయి ఉన్నాయి. అయితే ఇవి జీలం రివర్ బేసిన్లో ఇవి లొకేట్ అయి ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే చాలా ఐ మీన్ మౌంటైన్ ప్రాంతాల్లో ఉండేటువంటి మనకి ఏవైతే యానిమల్స్ అని, అలానే ఫిష్ స్పీసెస్ అని, కొన్ని డిఫరెంట్ ఎండమిక్ ఫ్లవర్ స్పీసెస్ అండ్ అలానే ప్లాంట్ స్పీసెస్ ఇటువంటివన్నీ కూడా ఈ సరౌండింగ్ ఏరియాలో ఎక్కువగా లొకేట్ అయి ఉన్నాయండి. ఇది 2005లో రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ అలానే సోమోరిరి లేక్ ఇది మనకి లడక్ ప్రాంతంలో ఉందండి. లడక్ ప్రాంతంలో సోమోరిరి లేక్ అనేది, దీనిని 2002లో రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. బట్ ఇక్కడ మనకి బాగా ఫేమస్ ఏంటంటే బ్లాక్ నెక్డ్ క్రేన్స్ అనేవి ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇంపార్టెంట్ వన్, బట్ చాలా రిమైనింగ్ బర్డ్ స్పీసెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ ఈ జోమోరి లేక్ దగ్గర. అండ్ అలానే అప్పర్ గంగా రివర్, అది ఎక్కడి నుంచి అంటే మనకి బ్రిగాత్ నుంచి నరోరా స్ట్రెచ్ వరకు కూడా అండి. అయితే ఇది మనకి ఉత్తరప్రదేశ్లో లొకేట్ అయి ఉంది. ఇది 2005లో దీనిని రామ్సార్ సైట్గా రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. బట్ అయితే ఏదైతే ఈ స్ట్రెచ్ ఉందో ఈ ఏరియాలోనే మనకి గంగా రివర్ డాల్ఫిన్ అని, అండ్ అలానే గరియల్ అంటే క్రొకోడైల్ జాతికి చెందినది ఈ గరియల్స్ అని, అండ్ అలానే ఈ గంగా రివర్ డాల్ఫిన్స్ అనేవి మనకి ఈ ఏరియాలో ఎక్కువగా కనిపిస్తుంటాయండి. అండ్ అలానే తర్వాత వెంబనాడ్ కోల్ వెట్లాండ్ ఇది మనకి కేరళలో లొకేట్ అయి ఉందండి. వెంబనాడ్ కోల్ వెట్లాండ్ అనేది కేరళలో లొకేట్ అయి ఉంది ఈ లేక్ అనేది. బట్ ఇక్కడ బాగా ఫేమస్ ఏంటంటే మనకి ఎక్కువగా టూరిజంకి చాలా ఫేమస్ ఇది. అలానే హౌస్ బోట్స్ అనేవి ఉంటాయి కదండి. ఈవెన్ మీరు కేరళకి సంబంధించి ఏమైనా మనం చూసేటప్పుడు కూడా ఈ హౌస్ బోట్స్ అనేవి ఎక్కువగా మనం చూస్తుంటాం. ఈ హౌస్ బోట్స్ అనేవి ఎక్కువగా ఇక్కడ బాగా ఫేమస్ అండి. అండ్ అలానే వూలర్ లేక్ ఇది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో లొకేట్ అయి ఉందండి. అయితే ఈ ఇండియాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ వూలర్ లేక్. ఇది మనకి 1990లో దీనిని రామ్సార్ వెట్లాండ్ సైట్గా రికగ్నైజ్ చేయడం అనేది జరిగిందండి. అండ్ అలానే ఆసన్ బ్యారేజ్ ఈ ఆసన్ బ్యారేజ్ అనేది మనకి ఉత్తరాఖండ్లో ఉందండి. యాక్చువల్గా ఏంటంటే ఈ అసన్ అనేది ఒక స్మాల్ ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా. అయితే ఈ అసన్ రివర్పై ఒక బ్యారేజ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఒక బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత అది 1967లో ఒక డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి. దానివల్ల ఏమైందంటే ఆ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసిన ప్లేస్ అనేది ఒక బర్డ్ ఫ్రెండ్లీ హ్యాబిటెట్గా మారింది. లైక్ ఆ విధంగా ఏంటంటే ఈ ప్రాంతంలో బర్డ్ స్పీసెస్ అనేవి ఎక్కువగా జీవించడం అనేది జరిగింది. దానివల్ల ఏంటంటే మనకి 2020లో ఈ అసన్ బ్యారేజ్ని రామ్సార్ వెట్లాండ్ సైట్గా రికగ్నైజ్ చేయడం అనేది జరిగిందండి. అండ్ అలానే ఇది కన్వర్ తాల్ ఆర్ కబర్తాల్ లేక్, దీనినే కన్వర్ తాల్ ఆర్ కబర్తాల్ లేక్ అని, తాల్ అంటే లేక్ అని చెప్పుకున్నాం కదా. ఇది మనకి బీహార్ ప్రాంతంలో లొకేట్ అయి ఉందండి. దీనిని 2020లో దీనిని రికగ్నైజ్ చేయడం జరిగింది. బట్ అయితే ఇది మాన్సూన్ బేస్డ్ అంటే రైనీ సీజన్ బేస్ చేసుకొని ఉండేటువంటి లేక్ అండి ఇది. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటంటే రైనీ సీజన్లో సుమారు 1.5 మీటర్ డెప్త్ ఫ్లడ్స్ అనేవి ఇక్కడ వస్తుంటాయి. అంటే అంత లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఇక్కడ అక్యుములేట్ చేసుకుంటుంది. బట్ అలానే సమ్మర్ టైంలో ఇది కొంత డ్రైగా అవుతుంది. బట్ అయితే ఇది చాలా రేర్ నియర్లీ 58 మైగ్రేటరీ బర్డ్ స్పీసెస్ అండి. 58 మైగ్రేటరీ బర్డ్ స్పీసెస్ అనేవి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది బీహార్లో లొకేట్ అయి ఉంది. అండ్ అలానే సుర్ సరోవర్ ఇది కూడా మనకి ఉత్తరప్రదేశ్లో లొకేట్ అయి ఉందండి. 2020లో దీన్ని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. యాక్చువల్గా ఈ సుర్ సరోవర్ అనేది ఏంటంటే ఆగ్రా డిస్ట్రిక్ట్కి ఉత్తరప్రదేశ్లో ఆగ్రా డిస్ట్రిక్ట్కి వాటర్ సప్లై చేయడం కోసం అని చెప్పి వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఒక మ్యాన్మేడ్ లేక్ ఇది. బట్ కాకపోతే తర్వాత ఏంటంటే ఇది చాలా బర్డ్స్కి ఇది హ్యాబిటెట్గా మారింది. అండ్ తర్వాత లోనర్ లేక్ అనేది మహారాష్ట్రలో ఉందండి. 2020లో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. జాగ్రఫికల్ ఫీచర్స్ వల్ల ఏంటంటే మనకి సుమారుగా 50,000 సంవత్సరాలకి ముందుగానే ఒక స్ట్రెచ్ అనేది ఫామ్ అయిందనమాట. అంటే ఒక రిడ్జ్ లాంటిది. ఆ ప్రాంతంలో ఏంటంటే మనకి అవుట్లెట్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల వాటర్ అనేది
ఆ ఏరియాలో లొకేట్ అయి ఉంటుంది. సింపుల్ ఏంటంటే ఇది దక్కన్ ప్లాటీలో ఉన్నటువంటి ఒక లేక్ అండి ఇది. అండ్ తర్వాత ఇక్కడ సోకార్ సోకార్ లేక్. ఈ సోకార్ లేక్ అనేది ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ స్టార్ట్స్పక్ సో ఇది ఈ లేక్ అండ్ అలానే సోకార్ లేక్, ఈ రెండు లేక్స్ కూడా కంబైన్డ్గా ఇక్కడ మనకి లడఖ్లో ఉండడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఇక్కడ దీన్ని 2020లో రికగ్నైజ్ చేశారు. అండ్ ఇది కూడా చాలా బర్డ్ స్పీసెస్కి అండ్ అలానే కొన్ని మెడిసినల్ ప్లాంట్ స్పీసెస్కి కూడా ఇక్కడ చాలా ఫేమస్ అండి. అండ్ అలానే ఇక్కడ ఈ స్టార్ట్స్పక్సో ల్యాండ్ అనేది లేక్ అనేది ఫ్రెష్ వాటర్ లేక్ అండి ఇది. అండ్ ఇది నియర్లీ కొంత సాల్ట్ వాటర్ లేక్ అనమాట. ఈ సోకార్ అనేది సాల్ట్ వాటర్ లేక్. ఈ రెండింటి యొక్క మధ్య ప్రాంతమే ఈ సోకార్ ప్లేస్. దీనిని 2020లో రామ్సార్ సైట్గా రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి నియర్లీ 42 సైట్స్ ఉన్నాయి. సో వీటిని మనకి గుర్తుంచుకోవడం అనేది చాలా డిఫికల్ట్గానే ఉంటుంది. బట్ కాకపోతే మీరేంటంటే వన్స్ అది ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏదైతే మనం ఒక బర్డ్ శాంక్చురీగా అనుకుంటున్నాం అండ్ అలానే అది ఒక లేక్, అలానే ఒక స్టేట్లో అది ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ వాటర్ బాడీ, లైక్ ఆ విధంగా అంటే ఒక్కొక్క ప్లేస్కి కూడా ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంది. లైక్ ఆ విధంగా మీరు ఏంటంటే ఆ ప్లేస్ని ప్రాపర్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలానే స్టేట్స్ వైడ్గా డివైడ్ చేసుకొని ఏ స్టేట్లో ఎన్ని ఉన్నాయి అండ్ అలానే రీసెంట్గా ఐడెంటిఫై అయినటువంటి సైట్స్ వీటిని మీరు సెపరేట్ చేసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ జూన్ మంత్లో ఉన్నటువంటి లాంచ్ చేసినటువంటి అడ్డా కోర్సెస్లో మనకి అర్జున బ్యాచ్, ఇది మనకి ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ అండ్ ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీకి స్పెషల్గా క్రియేట్ చేయబడినటువంటి బ్యాచ్ అండి. ఇది మనకి నియర్లీ 5099 రూపీస్ వాల్యూ ఉన్నటువంటి ఈ కోర్స్ అనేది మీకు Y324 అనే కూపన్ కోడ్ని అప్లై చేయడం వల్ల 1380 రూపీస్కి మీరు దీన్ని పొందగలరు. అండ్ అలానే IBPS RRB కోసం కూడా కొత్తగా కోర్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఏమిటంటే మీకు 6,800 రూపాయల వాల్యూ ఉన్నటువంటి ఈ కోర్స్ అనేది మీకు 1,564 రూపాయలుగా వస్తుంది. Y324 అనే కూపన్ కోడ్ని కనుక మీరు అప్లై చేసినట్లయితే. అండ్ అలానే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్లో ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఏపీ తెలంగాణ మెగా ప్యాక్ అనేది పర్చేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే మీరు రిమైనింగ్ కోర్సెస్ అంటే ఈ మెగా ప్యాక్ పర్చేజ్ చేయడం వల్ల రిమైనింగ్ కోర్సెస్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోగలరు. అండ్ అలానే యాక్చువల్గా ఇది 12 months వ్యాలిడిటీ, బట్ కాకపోతే ఈ జూన్ మంత్ ఆఫర్లో 24 months వ్యాలిడిటీ అనేది మీకు ఈరోజు నైట్ 12 o'clock బిఫోర్ మీరు పర్చేజ్ చేసుకున్నట్లయితే మీకు వస్తుంది. ఇది 4,001 రూపీకే మీకు వస్తుంది. బట్ యాక్చువల్గా ఏంటంటే దీని యాక్చువల్ కాస్ట్ 17,400 రూపీస్. Y324 అనే కూపన్ కోడ్ని మీరు అప్లై చేసినట్లయితే మీకు ఈ డిస్కౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే పర్చేజ్ చేసుకోండి. అండ్ అలానే ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్లో సూర్సాట్ సెలక్షన్ గ్రూప్ అనేది ఒక టెలిగ్రామ్ గ్రూప్ అనేది అడ్డవర్ లాంచ్ చేశారు. మీకు ప్రాపర్ నోటిఫికేషన్స్ అనేవి కూడా మీరు పొందడానికి అండ్ అలానే ఆ గ్రూప్లో చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ లింక్ అనేది మీకు కింద సబ్స్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ద సెషన్ టుడే. బై ఆల్ ఆఫ్ యూ.